విశ్లేషణకు తిరిగి స్వాగతం. సంక్షేమం అంటేనే కాంగ్రెస్ అంటేనే సంక్షేమం. సంవత్సరన్నర కాలంలోనే ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. రేషన్ కార్డుల పంపిణీ అయితేనేమి, అదేవిధంగా మరో సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు పూర్తి చేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా మహిళలకు ఉచిత ప్రయాణము, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశాం. ఇంకా 10 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని కూడా రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపైన మాట్లాడడానికి మనతో బీఆర్ఎస్ నేత లక్ష్మీ నరసింహారెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా బీజేపీ నేత ఈవి రమేష్ గారు ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ నేత కృష్ణతేజ గారు ఉన్నారు. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం. ముందుగా ఈవి రమేష్ గారు చెప్పండి, ఇంకా 10 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలోకి ఉంటుంది, ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేర్చామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కంబైన్డ్ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఈ తెలంగాణ వచ్చిన తర్వాత కానివ్వండి, లేకపోతే తెలుగు రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏ ప్రభుత్వానికి రానంత వ్యతిరేకత ఇంత స్వల్పకాలంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చిందనేది సామాన్య ప్రజల్లోకి వెళ్తే తెలుస్తుంది. ఇంకా డబ్బాలు పెట్టుకుంటూ 10 సంవత్సరాలు ఉంటాం కదా, 10 సంవత్సరాలు కదా, 5 సంవత్సరాలు అద్దె మీద బతుకుతా ఉంది ఈ ప్రభుత్వం. వాళ్ళ కేంద్ర పార్టీకి ప్రతి నెల అద్దె చెల్లించి అద్దె చెల్లింపుపై అద్దె దుకాణాన్ని ఓపెన్ చేసుకొని తెలంగాణలో నడుపుతున్నటువంటి ప్రభుత్వం ఇంకా డాంబికాలు వలకడం అనేది చాలా హాస్యాస్పదం. సంక్షేమాలు అన్నీ మోసాలే. ఆ రోజున నరేంద్ర మోడీ గారు గాడిద గుడ్డు ఇచ్చారని చెప్పేసి ఒక గాడిద గుడ్డు పెడుతుందో లేదో ఎవరికి తెలియదు, ఆయన గుడ్డు పెట్టుకొని రాష్ట్రం మొత్తం తిరిగింది మనం అందరం చూసాం. ఈయన మరి 6 గుడ్లు పట్టుకొని వాళ్ళు ఎక్కడ తిరగాలనేది ఈయన ప్రత్యేకంగా చెప్పాలి. గుడ్లు పట్టుకొని తిరగాలి. 420 ప్రభుత్వం 420 హామీలు ఇచ్చింది. ఇది 420 ప్రభుత్వం అని చెప్పేసి ఖచ్చితంగా చెప్తాను. 10 సంవత్సరాలు కాదు, ఈ 5 సంవత్సరాలు మీరు సక్రమంగా చేయండి. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్పే పరిస్థితి ఉందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పూర్తిగా రాష్ట్రంలో అల్లుకొని పోతా ఉంది. ప్రతి చోట కింది స్థాయి వరకు కూడా సామాన్యులు కూడా చెప్తా ఉన్నారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో అధికారంలోకి రాబోతుంది. నెక్స్ట్ వచ్చేది భారతీయ జనతా పార్టీ. బీఆర్ఎస్ని చూశారు, కాంగ్రెస్ని చూశారు, ఇక బీజేపీ వస్తేనే అవినీతి లేని పాలన ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ఈ రాష్ట్ర అభివృద్ధి కావాలంటే బీజేపీ రావాల్సిందేనని చెప్పేసి ప్రజలు అనుకుంటా ఉన్నారు. మీకు 10 సంవత్సరాలు కాదు, 5 సంవత్సరాలు మీరు కంప్లీట్ చేసుకోవడానికి మీకు